వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ఎగ్ పులావ్. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పుదీనా, కొత్తిమీర, బాయిల్ చేసిన గుడ్లు 4, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కారం, సాల్ట్, జీడిపప్పు, బిర్యానీ సామాన్లు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నెని పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని ఆనియన్స్ ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా గోల్డ్ కలర్ లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో జీలకర్ర పౌడర్, పసుపు, కారంని యాడ్ చేసుకొని గుడ్లని ఒక 2 నిమిషాల పాటు అందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లని ఒక ప్లేట్లో తీసుకొని ఇందులో ఒక 8 జీడిపప్పుని వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేగిన తరువాత ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, బిర్యానీ సామాన్ని వేసుకోవాలి. అంటే దాల్చిన చెక్క, లవంగం మొగ్గ, ఒక స్టార్ పువ్వు. ఇవి వేగిన తరువాత ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులో టమాటాని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తరువాత ఇందులో 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు గరం మసాలా, సాల్ట్, కారం, యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలతో ఉడికిన తరువాత ఇందులో కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకొని ఇలా కడుక్కొని ఇప్పుడు ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. మనం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇందులో 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి.
ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని కూడా యాడ్ చేసుకోవాలి. మరియు ఆనియన్ ఫ్రైని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం కూడా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా పైన కుక్కర్ పైన పెట్టుకొని లిడ్ని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా మన ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.